నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. వైసీపీ పాలనలో భూ విధ్వంసం జరిగిందని సీఎం విమర్శ. తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతర్వేదిలో 17.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పథకం. వర్చువల్ విధానంలో జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఆహారంలో నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్. ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచన. నగరంలోని పార్కులను సందర్శించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్. నగరంలోని ప్రతి పార్కులో ఎటువంటి మరమ్మతులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టీకరణ. సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన సీఎం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు. ఎన్నికల్లో చెప్పినవి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలకి రక్షణ లేదని అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని దారులు పెడుతున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రజల భూములపై కన్నేశారని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో భూ వివాదాలు తెరలేపారని మండిపడ్డారు. ఈ రోజు ప్రభుత్వం కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా ఆటలాడద్దండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తా?
జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అంతర్వేదిలో 17.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న త్రాగునీటి పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా, అలాగనే మల్కీపల్లి మండలం గుడి మెల్లంకలో 5 కోట్ల ఓఎన్జీస్ నిధులతో నిర్మించ తలపెట్టిన సురక్షిత తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయను. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకి అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోనున్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితుల్లో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీష విజయవాడలోని హెచ్పీ కాలనీలో ఉన్న అన్న క్యాంటీన్ ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహారంలో నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజలతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి అందిస్తున్న ఆహారంలో నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. క్యాంటీన్ వెలుపల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కేంద్రంలో ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించడం గమనించిన కలెక్టర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం క్యాంటీన్ పక్కనున్న పార్కులో జరుగుతున్న నిర్వహణ పనుల్ని కూడా పరిశీలించారు. పార్కు నిర్వహణకు ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, వారు ప్రతిరోజు ఏ సమయాల్లో హాజరవుతున్నారు వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పార్కు శుభ్రత నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏం చేస్తుంటారు? అవునా? అవునా? రోజు వస్తారా? ఎలా ఉంటుంది? టేస్ట్ ఎలా ఉంటుంది? అంతా మీకు అదే మీకు ఇస్తున్న సేవలు బాగా జరుగుతున్నాయా లేదా చూడాలంటే ఇలాగే రావాలి. ఇంకా గుడ్. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుకుంటున్నారు? ఓ, నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా స్వాతి రోడ్డు, కుండల బజార్, హెచ్పీ కాలనీ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కు నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలంలో స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటాయి కాబట్టి వారికి ఆడుకోవడానికి పార్కులకు అనుగుణంగా అందంగా ఆహ్లాదకరంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. నగరంలోని ప్రతి పార్కులో ఎటువంటి మరమ్మతులు లేకుండా
జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్త ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ గాంధీనగర్ లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాల్లో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారు రూపొందించిన ఉత్పత్తుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగనే వారు తయారు చేసే ఆహార ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల నాణ్యతను హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారస్తులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందుకు వేదిక కల్పించిన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధుల్ని కలెక్టర్ బాలాజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, ఇంకా రజని, వివికే నరసింహారావు, ఈమని దామోదర్రావు, కొత్త దుర్గా శ్రీనివాసు, స్పీడ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటిలో కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రినర్ అనే నినాదంతో మహిళా పారిశ్రామికవేత్తలని ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో మనము కొంతమంది స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ని ఐడెంటిఫై చేసాం. అంటే స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ అంటే ఎవరెవరు నిజంగా జీవితంలో ఎదగాలి అనే నిజంగా పట్టుదలతో ఏదో ఒక బిజినెస్ యాక్టివిటీలో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి లోన్ అవసరం ఉంటే లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకి ఓన్లీ లోన్తో మనం సరిపెట్టకుండా దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో పని చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలామంది ఆంట్రప్రినర్స్ మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏమంటే వాళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది. అంటే అది ఫుడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, టెక్స్టైల్ ప్రోడక్ట్ ఉండొచ్చు, కొంతమంది క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి చాలా మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అని ఒకసారి అనుకోకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ బయర్ సెల్లర్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మాలో కూడా వ్యాపారస్తులు సెల్లర్స్ గురించి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మా ఆదాలో కూడా ఒక 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో పెడితే దానికంటే మా ఛాంబర్లో మేము ప్లేస్ ఇస్తాం, మీరు దయచేసి మా ఛాంబర్లో పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోడక్ట్స్ని చూసి దాని యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పినప్పుడే వెంటనే వారు దీనికి స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. దానికి గాను ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత వారు తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి పరవస్తు చిన్నయ్య సూరి అనితర సాధ్యమైన కృషి చేశారని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలా అన్నారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందని తెలిపారు. కేబిఎన్ కళాశాల కృష్ణ విశ్వవిద్యాలయం చెన్నుపూరి తెలుగు అకాడమీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పరవస్తు చిన్నయ్య సూరి వైదుష్యం అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ్ పూలా మాట్లాడుతూ వ్యాకరణం లేని భాష చిల్లులు ఉన్న పడవలో ప్రయాణం చేయటమేనని తెలియజేశారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారని అన్నారు. చిన్నయ్య రచనల్లో ప్రతి నియమం వెనుక తార్కికత ఉంటుందని చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణానికి ఒక పద్ధతిని క్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. 100% PhD అన్నమాట. మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ చిన్నయ్య సూరి గారి గురించి మాట్లాడే అంత పరిజ్ఞానం పాండిత్యం మాకు లేదు, కానీ
జస్ట్ దీనికి మాట్లాడాలి 2 మాటలు అనే ఉద్దేశంతో వచ్చాం కనుక మరి చెన్నై సూరి గారి వైదేశ్యం అన్నారు. వైదేశ్యం అంటే ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదు, తెలుగులో మీకు బ్రహ్మాండమైన పరిజ్ఞానం ఉంది కనుక వైదేశ్యం అంటే పాండిత్యం. చెన్నై సూరి గారి గురించి పాండిత్యం ఈ రోజంతా కూడా గొప్ప గొప్ప ఉపన్యాసవేత్తలు, అలాగే మనకి ఈ రోజున వచ్చిన ముఖ్య అతిథి ఆత్మీయ అతిథుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. మరి చెన్నై సూరి గారు, మరి నన్నయ్య గారి గురించి మీకు తెలుసో తెలీదో, మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుడు విజయవాడను పరిపాలించి 1000 సంవత్సరాలైన సందర్భంగా మనం ఈ నన్నయ్య మీద 2300 మంది విద్యార్థుల చేత నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి 108 పద్యాలను దాదాపుగా 4 నెలల పాటు అభ్యాసం. ఏబిఎన్ రాధాకృష్ణ పత్రికా రంగం పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాజకీయ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. రాధాకృష్ణ పత్రికా యజమాని కాదని, నైతిక విలువలు లేని వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల గౌరవంతో ఆటలాడితే సహించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. మహిళా లోకం తిరగబడి బుద్ధి చెబుతుందని అన్నారు. అది అత్యంత ఘాటుగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మొన్న శనివారం నాడు ఆ బూత్ కృష్ణ తప్పుడు మా వార్తలు మాట్లాడాడో, దాని పేరే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఉండదు దాని పేరు. అతని యొక్క గుండెలో ఉండే చండాలపు మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడాడు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. వాటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం మా మహిళలందరూ కలిసి ఎవరైతే మా మనోభావాలను దెబ్బతిన్నాయని చెప్పని ఇక్కడ స్టేషన్లో కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడిన రాధాకృష్ణని తక్షణమే కేసు కట్టి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మేము ఏబిఎన్ ఏదైతే ఆంధ్రజ్యోతి కార్యాలయం మీదకి వెళ్తే మమ్మల్ని కిలోమీటర్ దూరంలోనే ఆపేశారు. అదే గతంలో సాక్షి పేపర్ మీద కానీ, సాక్షి ఛానల్ ఆఫీస్ మీద కానీ అనన మాటలకి సాక్షి ఏలూరులో అయితే మా సాక్షి పేపర్ ఆఫీస్ని తగలబెట్టడం జరిగింది. పోలీసులు అక్కడ మాత్రం దగ్గరుండి సాక్షి మీడియా. మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉందో, ఈ పోలీస్ స్టేషన్కి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా పుణ్యశీల గారు, అలాగే మా మాజీ చైర్మన్స్, అలాగే మాజీ కార్పొరేటర్లు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరు నాయకులు ఈరోజు రావటం జరిగింది. ఎందుకు అనంటే వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యుల మీద ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడో మనం అందరం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా మహిళలు కాండ్రించి ఉమ్మేసేలా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన వ్యవహారం ఏ రకంగా ఉంది అన్నది, ఆయన మాట్లాడింది పద్ధత కాదా అన్నది వెళ్ళి రాధాకృష్ణ గారు ఆయన కూతురుని వెళ్ళి నేను ఈ మాటలు మాట్లాడాను, నేను ఈ రకంగా మాట్లాడాను, ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఆయన కూతురుని అడిగితే ఆయన కూతురు సమాధానం చెప్పిద్ది. నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా, మనిషి పుట్టుకు పుడితే ఇలాంటి మాటలు మాట్లాడతావా, మహిళలంటే నీకు అంత చులకనగా ఉందా అని ఆయన కూతురుందే ఆ అమ్మాయి. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ లకు ఆంధ్రజ్యోతికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అని ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొడుతున్నారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డారని విమర్శించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.
పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై దాడి చేస్తా, అరెస్టు చేస్తానని బెదిరిస్తావా అని ధ్వజమెత్తారు. ముందు జగన్ తన సొంత మీడియా సాక్షిలో రాసిన నీచపు రాతలకు ఆయనను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నిలదీశారు. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకును చంద్రబాబు, లోకేష్ ఖండించలేదని మాట్లాడే హక్కు జగన్ కు ఉందా అని నిలదీశారు. డైవర్షన్ చేయడమే కాకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, స్టేషన్ తిప్పుతా. ఇవాళ మేము ఒక రాధాకృష్ణ గారినే కాదు, రేపు నువ్వు ఏ ఛానల్ యజమానన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఇదే మాట్లాడతాం. పత్రికా స్వేచ్ఛ ఇంకేముంది? రాధాకృష్ణ గారు నువ్వు స్టేషన్కి తిప్పేలాగైతే నువ్వు సాక్షి పేపర్ పెట్టిన కాంచి మా నాయకుల మీద, మా నాయకుడి మీద, నువ్వు రాసేటువంటి రాతల మీద నిన్ను ఏం చేయాలి? నిన్నేం చేయాలి చెప్పు? దానికి సమాధానం చెప్పి రాధాకృష్ణ గారిని స్టేషన్లో దింపుతావో లేకపోతే ఏం చేస్తావో వచ్చి ముందు దీని మీద నువ్వు సమాధానం చెప్పు. అంటే పత్రికలకి స్వేచ్ఛ లేదా? నీ ప్రభుత్వంలో ఎలాగా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలాగా ప్రజలు ఇక్కడ మాట్లాడడానికి భయపడ్డారు. సోషల్ మీడియాలో ఏదన్నా చిన్నగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా సరే తీసుకెళ్ళి వాళ్ళని లాఠీలతో కొట్టించావు. నువ్వే వాళ్ళు మాట్లాడేది. అలాగే వైసీపీ నాయకులే చెప్తున్నా, వైసీపీ నాయకులు మీరు వైసీపీ అంటే ఏంటి? అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీయా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు. వైఎస్ భారతమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. నీ మీద విజయమ్మ సారీ వైఎస్ విజయమ్మ సారీ చెప్తున్నా అండి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ విజయమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆమె మీ మీద లేఖ రాసింది. నీ సాక్షి పత్రికలో ఏ మూలన్నా చిన్న దాని గురించి రాసావా? బార్ కౌన్సిల్ 2026 ఎన్నికలలో కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన అడ్వకేట్ రాఖీ గంగా భవానీని పలువురు వక్తలు అభినందించారు. గంగా భవానీ సామాజిక రాజకీయ నిబద్ధతల్ని, ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఎన్ఆర్సీ, షాహీన్బాగ్, ఢిల్లీ రైతు ఉద్యమాలలో ఆమె పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగా భవానీ 2026 ఎన్నికలలో గెలిచిన సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మరియు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభలో పలువురు వక్తలు గంగా భవానీని, సామాజిక రాజకీయ నిబద్ధతల్ని, ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేఎంఏ సుబాన్ మాట్లాడారు. ఎన్ఆర్సీ, షాహీన్బాగ్, ఢిల్లీ రైతు ఉద్యమాలలో ఆమె పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావు మాట్లాడారు. నేడు మీడియా వార్తల్ని కాక తామే నేరస్తుల్ని గుర్తించడం, పరిశోధించడం, తీర్పులు ఇవ్వటం, చివరికి తీర్పులు అమలు చేయటం కూడా చేస్తున్నాయని, వార్తల్ని వార్తలుగా న్యాయస్థానాలుగా పనిచేస్తున్నాయని, ఈ క్రమం నేర పరిశోధన సంస్థల్ని, న్యాయస్థానాల్ని కూడా ప్రభావిత పరిచే స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి మారాలని, అందుకు గంగా భవానీ తన పరిధిలో కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫ్ ఇండియా, ఏపీసీఆర్ హక్కుల సంస్థ రెండు సంఘాలు కూడా ఈరోజు బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్లో విజయం సాధించిన గంగా భవానీ గారికి అభినందన తెలపాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రేపు పార్లమెంట్లో మహిళా బిల్లు రాబోతుందని, మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కానీ ఈ బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కి మొత్తం మన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లోనే మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి మహిళలకు సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఎలక్షన్లో మహిళలు పోటీ చేయాలని, మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు దాని ప్రకారంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఇక్కడ మొత్తం 23 మంది సభ్యుల్లో గంగా భవానీ గారు మహిళా. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్కి ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్లో నేను విజయవాడ బార్ నుంచి మొట్టమొదటి బార్ కౌన్సిల్ మెంబర్గా
గెలవటము, నా గెలుపుకి కృషి చేసినటువంటి అనేక ప్రజా సంఘాల్లో భాగంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీఆర్సీ వాళ్ళు కూడా కృషి చేశారు. అందులో భాగంగా వాళ్ళు నాకు ఈ అభినందన సభ పెట్టడం జరిగింది. వారు నన్ను, మీరు ప్రధానంగా ఇప్పుడు దాకా అయితే ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, హక్కుల ఉద్యమాల్లో ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, మీరు ఇదే విధంగా ఈ హక్కులకు ప్రజా ఉద్యమాలకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా నేను నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో నా పాత్ర నేను పోషిస్తానని, మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ఇప్పటిదాకా 60 ఏళ్ళుగా అమ్మాయిలకి 1% కూడా ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియాలో కానీ ఏపీలో కానీ అమ్మాయిలు లేరు. యోగమయ్యి అనే ఒక న్యాయవాది వేసిన పిటిషన్తో ఉమెన్కి కూడా ఒక 33% ఇవ్వటం వలన 5గురిని ఎలక్ట్ చేసుకోవాలి. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని, సంవత్సరం కాలంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా భోజనం అందించడం అభినందనీయమని తెలిపారు. గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని ఆయన నిర్వాహకుల్ని అభినందించడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలంగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా భోజనం అందించడం అభినందనీయమని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి ప్రేమతో, సేవాభావంతో భోజనం అందించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దాదాపు సంవత్సరం పైనుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మందికి, కొన్ని వందల మందికి నిత్య అన్నదానం చేయడం అనేది ఈ ట్రస్ట్ ద్వారా వస్తున్న ఆనవాయితీ. దీంట్లో చాలా రోజులుగా, చాలా దగ్గరగా నేను వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా టీం వర్క్ కావాలి, ఒక మంచి హృదయం కావాలి. అంతేకాకుండా వీళ్ళు పెట్టేటువంటి అన్నదానంలో పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సొంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఒక హోమ్లీ ఫుడ్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ మిత్ర బృందానికి మొత్తానికి కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భువనమ్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా అది నెలలో 3 రోజులైనా 4 రోజులైనా మనం వెళ్ళి మన సంఘీభావంగా, మన సపోర్ట్గా అక్కడ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇంకా ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఎప్పుడు జరిగినా ఈ కార్యక్రమానికి మేము హాజరవడం అనేది చాలా ఆనందకరం. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రానున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటాం. పేదల కోసం భారత్లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చంద్ర రాజేశ్వరరావు అని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొల్పాయని చెప్పారు. రాజేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యుద్ధోన్నారం, ప్రపంచ శాంతి అంశంపై దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ స్మారకోపన్యాసం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక దాసరి భవన్ గురువారం ఈ కార్యక్రమం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని అన్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్న తరుణంలో సీజర్ తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొల్పేలా చేశాయని తెలియజేశారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటం చేయాలని సూచించిన సిఆర్ ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 32వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి తరుణంలో వారి పేరు మీద స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా భారతదేశ గడ్డపై 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీకి నిండినటువంటి సందర్భంలో
ఈ 100 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారితో పాటు అనేక అగ్రనాయకుల యొక్క నాయకత్వంలో భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక విముక్తి ఉద్యమాలకి ఆజ్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు లాంటి, రావి నారాయణ రెడ్డి గారు లాంటి నాయకుల యొక్క నాయకత్వంలో చేయటం ద్వారా ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి కలిగించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా భూమి లేనటువంటి వారికి భూ పంపిణీ చేసేటటువంటి దానికి ఆజ్యం పోసింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. చల్లపల్లి భూస్వామికి వ్యతిరేకంగా సాగించి అనేక వేల ఎకరాలు పంపిణీ భూ పంపిణీ విషయంలో చల్లపల్లి రాజా గారిని కూడా వ్యతిరేకించి ముందుకు నడిపిన చల్లపల్లి భూములు, రాజుగారు భూముల్ని భూ పంపిణీ చేశారు. రైతులకి, పేదలకి అందరికీ పంపిణీ చేసిన ఘనత చండ్ర రాజేశ్వరరావు గారికి ఉన్నది. అదే కాకుండా జాతీయ కార్యదర్శిగా, అట్లాగే వారుకున్న ఆలోచన మార్క్సిజం లెనినిజం ఆలోచననే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కృషి చేశారు. ఆనాడు వారు చేసిన త్యాగాలు, వారి ఆదర్శాలనే ఈరోజు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. వారి ఆశయాల్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లంకాదుర్గారావు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చినా వైకాపా నేతలు ఇంకా విషం కక్కుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైకాపాను 11 స్థానాలకే పరిమితం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శలు గుప్పించారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో 11 రాజకీయ పార్టీలు అమరావతికి జై కొట్టినా వైకాపా మాత్రం వ్యతిరేకిస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుందని, రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులకు నిరూపించే దమ్ముందా అని ఈ సందర్భంగా సవాలు విసిరారు. అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ల కృషితో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుకో బొత్స సత్యనారాయణ కానీ, ధర్మన్న ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా రాజధానిపై మోసపూరితమైన మాటలు చెప్తూ మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మీరు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణ విషయంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ళుగా ఆ కాలం గడిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్ల. నిరంతరము 3 రాజధానుల పేరు చెప్పుకుంటూ దోపిడీ రాజ్యంగా వ్యవహరించిన మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితం వల్ల ఇవాళ రాజధాని చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని కావాలని కాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నెరవేరిస్తే రాష్ట్ర ప్రజలంతా హర్షధ్వానాలు ప్రకటించారు. ఇవాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి అనుకో పార్టీ కానీ రాజధాని విషయంలో 3 రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీ అధిన జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ పేరుతోని ప్రాంతాలుగా విద్యాసాలు రెచ్చగొడుతూ రాజధాని నిర్మాణ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకపరుస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ మావిగన్ కొత్త పేరుని సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని గ్లోబల్ ప్రచారంగా బొత్స సత్యనారాయణ అమరావతి అంటే మాకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మావిగన్ ఏంటి అసలు దేశంలోనే లేని వర్డ్స్లా కనిపిస్తుంది. అది ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటివి ఉంటారు. కానీ మావిగన్ అనేది అసలు దేశంలో లేని భాషను వాడుతున్నావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, మీ మాటలు ఎవరు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో మీకు అసలు 0% ఓట్లకే వస్తాయని గట్టిగా చెప్తున్నాను నేను. మా ముస్లింలు కూడా, మా ముస్లిం షరీఫ్ గారు ఆ అమరావతిని ఒక రక్షకుడిగా ఉండి ఆ రోజు రక్షించారు. అదే ఆ రక్షణ ఇవాళ కలిసి వచ్చింది. ముస్లిం పరంగా షరీఫ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కూడా
నేను కోరుతున్నాను. మైలవరం నియోజకవర్గంలో వడ్డెర్ల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్నట్లుగా తయారైందని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు పరిస్థితి తెలిసినా పట్టించుకోకపోవడం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న కారణాలు అర్థం కాక వడ్డెర్లు అయోమయంలో ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితిలో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వడ్డెర కులస్తులకు కేటాయించిన రాతి కువారి విషయంలో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్వారీని వడ్డెర కులస్తుల సొసైటీకి కేటాయించి 4 లక్షల డిపాజిట్ కూడా చెల్లించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి ఆలస్యంగా డిపాజిట్ చెల్లించి అదే క్వారీ తనకు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీనివల్ల బలహీన వర్గాలకు చెందిన వడ్డెర కులస్తులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో వడ్డెర్ల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్నట్లుగా తయారైందని తెలిపారు. తెలుగుదేశానికి సంబంధించిన కాబట్టి వాళ్ళు మరి కలెక్టర్ గారిని కలిశారు, ఎమ్మెల్యే గారిని కలిశారు, మరి ఇదే శ్రీధర్ గారిని కలిశారు, మరి ఎమ్మెల్యే గారు బామ్మర్ది అయినాడు కోటేశ్వరరావుని కలిశారు. అవి వదిలేసేయండి, మీరు ఇంకేదైనా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరుగుతున్న సందర్భంలో వీళ్ళు వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి సర్వేని పెట్టించుకొని, గవర్నమెంట్ సర్వేని పెట్టించుకొని పలానా ఏరియాలో క్వారీలు ఉన్నాయి అని చెప్పేసి అంటాను కూడా ఎక్కడ క్వారీలు లేవు. కాబట్టి ఎక్కడా క్వారీలు లేవు, అదే క్వారీలు ఉన్నాయి, ఇంకెక్కడ కూడా సైట్లు లేవు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం కూడా జరిగింది. అంతే కదండి, నిర్ణయించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ మా క్వారీలే మాకు కావాలని చెప్పి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అడ్డం పడితే పోలీసు వారు వచ్చి, అలానే మైనింగ్ వారు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా వినండి, లేకపోతే మిమ్మల్ని ఈ డోజర్లు ఈ లారీలతో తొక్కిచ్చేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. బెదిరింపులకి అదిరే మా వాళ్ళు కాదు, మా వడ్డీ సంఘం వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, నువ్వు తెలుగుదేశంలోకి వచ్చావు కాబట్టి తెలుగుదేశం అని చెప్పేసి భావించుకుంటూ వాళ్ళ క్వారీలు వాళ్ళకి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేకాదు, మీరు కనుక వాళ్ళ క్వారీలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, రేపొద్దున పాయిజన్ బాటిల్స్ తోటి వెళ్తాము, మా క్వారీలు మాకు రాకపోతే ఇక మా బ్రతికేందుకు, మేము వడ్డీరాళ్ళం, మేము బతికేదే దాని మీద, అక్కడే తాగి చచ్చిపోతామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చూడటం జరిగింది. కాబట్టి మరి మన మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకెళ్తున్నారు కాబట్టి ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. వైసీపీ పాలనలో భూ విధ్వంసం జరిగిందని సీఎం విమర్శ. తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతర్వేదిలో 17.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పథకం. వర్చువల్ విధానంలో జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఆహారంలో నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్. ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచన. నగరంలోని పార్కులను సందర్శించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్. నగరంలోని ప్రతి పార్కులో ఎటువంటి మరమ్మతులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.